పేరెంట్స్ వాళ్ళతో వింటున్న ఎన్ని మాటలు మా మమ్మీనైతే మరీ ఘోరంగా ఉన్నది. నాకు అనిపిస్తుంది మేము బాధలు ఎవరికి చెప్పుకోలేవు, మాకు వాడదాం వచ్చినాం కదా. మళ్ళీ అన్నం ఆకలి అవుతుంది పెట్టండి అంటే ఎన్నిసార్లు తింటారు, బిచ్చపోలని అంటారు. అదే దీనికంటే ఇంటికాడైతే అమ్మ అన్నం ఆకలి అవుతుంది అనగానే పెడుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాధలు ఎవరికి చెప్పుకున్న అర్థం కాదు తెలుసా. ఏంటి ఇది, ఏంది అసలు ఇది హాస్టలా లేకపోతే ఇంకేమన్నా నాకు అసలు అర్థమవుతలేదు. చిన్న పిల్లలండి వాళ్ళు. హైదరాబాద్ నుంచి వచ్చింది దివ్య అనే క్యాండిడేట్. ఆమె వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడి వెళ్ళిన తర్వాత అంతా అసలు నోటికి మాటలు వస్తలేవు. వాళ్ళు బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నారు. అసలు ఈ హాస్టలా లేకపోతే ఇంకా 40 మంది సార్, 40 మంది నుంచి 50 మంది లేరు ఈ హాస్టల్లో. వీళ్ళు దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. అట్లాంటి వార్డెన్లని మనం ఎందుకు పెట్టుకోవాలా? ఎందుకు ఇప్పటికే ఇప్పుడు ఒక